జూన్ 24, 2025 మంగళవారం. సో ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రము ఏమి ఎలా అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేయడానికి అయితే ట్రై చేశాను. సో మీరు చేయాల్సింది ఏమంటే ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసాను, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసాను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రము, అలాగే స్టాక్ నెట్తో పోల్చుకుని తగ్గిందా లేదా పెరిగిందా ఏమి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తాను. హోప్ ఈ వీడియోకి టార్గెట్ అయితే మీరు రీచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేసినట్టయితే మంచి వీడియోస్ మీకు వస్తాయి, ఎప్పుడు లైవ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో మదనపల్లి కూడా నాకు పాసిబుల్ అయినంత వరకు లైవ్ వీడియోస్, ఎన్ని రిస్ట్రిక్షన్స్ రూల్స్ పెట్టుకున్నా కూడా మీకు మాత్రం లైవ్ వీడియోస్ అయితే ఉంటాయి. నేను దగ్గర ఉన్న వీడియోస్ తీసి మీకు అయితే అప్లోడ్ చేస్తాను మీరు సపోర్ట్ చేసినట్టయితే. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకున్నాము. నేను ములకల చెరువు 9 గంటల కాడు కూడా వేలంపాట్లు చాలా ఫాస్ట్గానే ఉన్నాయి, ఎక్కడ స్లో అయితే 9 గంటల కాడు కూడా మంచి క్వాలిటీలు ఉంటే 500 రూపాయల పైన, 480, 500 రూపాయల పైన నేను ములకల చెరువు మార్కెట్. కేవలం మీకు లెవెల్ బాక్సులు 21, 22 కిలోల వరకు మన ములకల చెరువు మార్కెట్లో అయితే ఉంటాయి. మార్కెట్ అయితే లాస్ట్ వరకు ఒకటే విధంగా జరిగింది, ఎక్కడ అప్ అండ్ డౌన్స్ అనేది అంటే స్లో ఫాస్ట్ అట్లా ఏం జరగలేదు. క్వాలిటీ ఉంటే మంచి రేట్లో వెళ్ళినాయి. సో ములకల చెరువు వచ్చేసి ఇంకా అంగళ్ళ మార్కెట్ సూపర్ టాప్ కేవలం ఒక లాట్ మాత్రం 900, అది కూడా పెద్ద లాట్, దాదాపుగా 438 బాక్సుల ఐటమ్ వచ్చేసి మనకి 900 అయితే వేశారు. అది మీరు పెద్ద లాట్ కన్సిడర్ చేసుకుంటారా లేదా చేసుకోవాలి మీ ఇష్టము. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకుంటే భాగ్యలక్ష్మి మండి వైపు ఈ లైన్లో దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. అలాగే టీవీఎస్ మండి వైపు మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో దిగుమతి అయితే తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే ప్రస్తుతానికి ఒక 10 ఇంకా 15% స్టాక్ అయితే తక్కువే. 6 గంటల 20 నిమిషాల వరకు తీసుకుంటే నిన్నతో పోల్చుకుని దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. నిన్న తగ్గింది, దాంతోపాటు ఈరోజు కూడా తగ్గింది. ఇంకేమన్నా ఈ తర్వాత 6 గంటల 20 నిమిషాల తర్వాత ఏమన్నా వస్తే చెప్పలేము. ప్రస్తుతానికి దిగుమతి తక్కువ, ఒక 5 ఇంకా 10% దాకా తక్కువే. మరేమన్నా ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే చెప్పలేము, ప్రస్తుతానికి తక్కువ. ఇంకా మరి రేట్లు ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు మీకు కావాలనుకున్నట్టయితే.